ఆరంభికలాంగా ఈ హెయిర్ ఒక్కసారి స్టైల్ గా ఇట్లా చెప్పు. ఆడిషన్ లో నా ఓన్ డైలాగ్ చెప్పిన. ఏది ఏ డైలాగ్ చెప్పి సెలెక్ట్ అయ్యా? కళ్ళు తెరవండి సార్, తెరవండి. ఒక్కసారి బుచ్చిబాబు గారిని అడగవా, రామ్ చరణ్ గారిని కలిపేయండి అని. బుచ్చిబాబు సార్ ప్లీజ్ సార్, రామ్ చరణ్ సార్ తోటి ఒకసారి కలిపియండి సార్ ప్లీజ్ సార్. కల్పిస్తే ఏం చేస్తావు? మాకు ఇల్లు లేదన్న, ఇల్లు అడగాలి. అయ్యో అవునా, చనిపోయే సీన్ ఉంటది కదా, అది అన్ని చెట్లు అవి అన్ని వేస్తారు కదా, నీకు భయం కాలేదా? ఏం కాలే. మంచి కళ్ళు మూసుకొని పడుకున్నావా, నిద్రపోయినావా? టైం నిజం చెప్పు. నిజమన్నా, నిద్ర పోలే. మా మమ్మీ నా వెనకాల ఫుల్ కష్టపడుతుంది అన్న. ఇంటికి వచ్చినప్పుడు కాలు నొక్కుతుంది నాది, అలసిపోయిన దిష్టి తీస్తుంది, ఏమైనా కడుపు నొస్తుందంటే నాకు బజ్జ పెట్టుకుంటది. పెద్ద తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి నీకు? పెద్ద మూవీ తర్వాత చాలానే వచ్చినాయి. ఒక బిజీ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు ఫౌజీ మూవీలో అన్ని నైట్ షూట్ ఉన్నాయి, 6 o'clock వరకు ఉంటుంది నైట్ షూట్. పెద్ద క్యారెక్టర్ సినిమాలు అంటే తగ్గానన్నా, నేను సినిమాలు అంటే ప్రాణం, నాకు సినిమాలోకి వెళ్తాను నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారండి, గెస్ట్. చూస్తే కనుక పెద్ద సినిమాలో పలుకబట్టుకుని అక్షరాలు నేర్చుకుంటాడు కదా, అదేనండి శ్రీను మనతోని ఉన్నాడు. అదే దక్షేష్ మనతో ఉన్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన చాలా సినిమాలు నటించాడు. ఆయన రాబోయే ప్రాజెక్ట్స్ కూడా చాలా బిజీగా అబ్బాయిన. ఆయన పెద్ద మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది, ఆ క్యారెక్టర్కి తనకు రెస్పాన్స్ ఎలా ఉంది, ఆయన రాబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇంతకుముందు ఏం చేశాడో దక్షేష్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్ దక్షేష్. హాయ్ అన్న, నమస్తే మీడియా సార్స్, ఇంకా మీడియా మేడం. అమ్మో ఎంత బుద్ధిగా చెప్పావు నాన్న, థ్యాంక్ యూ. నాకే బుద్ధి లేదు నీకు నమస్కారం పెట్టడానికి. ఓకే సూపర్. ద్రాక్ష పండువా నువ్వు? కాదు, దక్షేష్. దక్షేష్ నా పేరు. ఓకే, నీ పేరు దక్షేషా? ద్రాక్ష పండు ఎవరు? ఓకే, ఆపిల్ పండు లాగా మంచిగా ఉన్నావు. ఓకే, హెయిర్ స్టైల్ ఏంటిది? హెయిర్ స్టైల్ మామూలునా, రామ్ చరణ్ సార్ లెక్క. ఓకే, ఎందుకు రామ్ చరణ్ సార్ ని ఫాలో అవుతుంటావా? ఓకే, చాలా చూస్తావు రామ్ చరణ్ సార్ మూవీస్? ఇప్పుడు పెద్ద చూసిన. ఓకే, ఇంకా త్రిబుల్ ఆర్ చేసావా? నాటు 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 నాటు. నువ్వు డ్యాన్స్ కూడా బాగా చేస్తావట కదా? ఓకేనా. ఓకే, పెద్ద మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది? నీ పేరు సీను కదా దాంట్లో? పెద్ద మూవీలో సీను. ఓకే, ఎలా వచ్చింది ఆఫర్ నీకు? ఆఫర్ అంటే మహేష్ సార్ అనే కోఆర్డినేటర్ డైరెక్టర్ సార్ నాకు ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయని పంపించారు. పంపించిన తర్వాత ఇట్లా ఒక 20-30 days తర్వాత చెప్తామని చెప్పారు. ఇక మీ బాబు ఇట్లా సెలెక్ట్ అయ్యారని చెప్పారు మీ మమ్మీకి. ఓకే, ఏం చేసావు ఆడిషన్లో? నా ఓన్ డైలాగ్ చెప్పిన. ఏది ఏ డైలాగ్ చెప్పి సెలెక్ట్ అయ్యా? అందరిలో నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడాల్సిన నేను, ఆంధ్రకి ఇచ్చే పింఛన్ కోసం కళ్ళు లేని మా నాన్న చేయిని పట్టుకొని మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా తిరుగుతూ కళ్ళు మూసుకోపోయిన ప్రపంచాన్ని చూస్తున్నాను. కళ్ళు కనపడని మా నాన్నక మీకా సార్, కళ్ళు తెరవండి సార్, తెరవండి. వావ్ సూపర్. నీ ఓన్ డైలాగ్ అది మూవీదా? నా ఓన్ డైలాగ్. ఎవరు రాసిచ్చారు? మా వినోద్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నావా? ఓకే, క్లాసెస్కి వెళ్తున్నావా? వెళ్తారే, నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ముసలోడైనవా? కాదు. మళ్ళీ చిన్నప్పటి నుంచి అంటున్నావు, ఇప్పుడు ముసలోడైనవా? కాదు, అయిపోలే. దక్షేష్ ముసలోడు కాదా? అవుతాడు. ఎప్పుడు అయిపోయాను కథ, ముసలోడు అయిపోయాను కాదు. ఓకే, ఆ డైలాగ్ చెప్పంగానే నీకు సెలెక్ట్ చేసేసారా? ఓకే, పెద్ద మూవీలో రామ్ చరణ్ గారి మూవీలో అనగా నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. మళ్ళీ రామ్ చరణ్ గారిని కలిసావా? కలవాలే, ఇంకా బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు. అయ్యో, బుచ్చిబాబు గారు ఎప్పుడు ఇస్తున్నారు మా దక్షేష్ కి అపాయింట్మెంట్? రామ్ చరణ్ గారిది ప్రీ రిలీజ్ లో ఎక్కడ కలవలేదా? కలవాలి. బుచ్చిబాబు సార్ ఆఫీస్ కి పిలుస్తా అని చెప్పారు. ఒక్కసారి బుచ్చిబాబు గారిని అడగవా, రామ్ చరణ్ గారిని కలిపియండి అని. బుచ్చిబాబు సార్ ప్లీజ్ సార్, రామ్ చరణ్ సార్ తోటి ఒకసారి కలిపియండి సార్ ప్లీజ్ సార్. కల్పిస్తే ఏం చేస్తావు?
ఫోటో అడుగుతా. ఆ, ఇంకా మాకు ఇల్లు లేదన్న, ఇంకొకటి ఇల్లు అడగాలి. అయ్యో అవునా. ఉమ్. ఓకే ఓకే. రెంటర్స్ ఇంట్లో రెంట్లో ఉంటున్నారు. ఎక్కడ ఉండేది మీరు? మేము ఉప్పల్. ఉప్పల్. మొత్తం హైదరాబాదేనా? వేరే ఊరు నుంచి వచ్చారా? మొత్తం హైదరాబాదే. మొత్తం హైదరాబాదే. ఉమ్. ఉప్పల్. ఉమ్. ఓకే. ఉప్పల్ వాళ్ళని చూసావా ఎప్పుడైనా? చూడలే. టిక్ టాక్ లో చూసావా? ఆ. వీడియోస్ లో చూస్తుంటా ఉప్పల్ వాళ్ళని. ఆ. కామెడీ ఉంటాయి కదా. మీరు ఎప్పుడు కలవాలి ఉప్పల్ వాళ్ళని? మా మమ్మీ చూసిందంటే ఎక్కడను, ఆహా. నేను కలవలే. నవ్వుకుంటా ఉప్పల్ వాళ్ళ వీడియోస్ చూసి? ఏమంటాడు వీడియోస్ లో? నేను ఎక్కువ వీడియోస్ చూడలేను ఉప్పల్ వాళ్ళవి. ఓకే. కానీ ఇప్పుడు షాక్ అయ్యారా అంటాడు కదా. ఉమ్. ఓకే. అంటే పెద్దిలో నీకు మంచి క్యారెక్టర్ వచ్చింది కదా. అవును. అంటే ఆ స్లాంగ్ ఎట్లా మాట్లాడావు అంటే నువ్వు అది రాదు కదా మాట్లాడడం. ఎవరు నేర్పించారు నీకు? నాకు వాయిస్ మా మమ్మీకి డైలాగ్స్ పంపించారు. ఓకే. డైలాగ్స్ పంపిస్తే మా మమ్మీ ఇట్లా నేర్పించింది నాకు ఆ స్లాంగ్. అయితే డైలాగ్ చెప్పు నాకు. నైనా నాను ఇచ్చిన దగ్గర మొత్తానే నువ్వు పట్టుకొచ్చి 4 అక్షరాలు నేర్చేసుకుంటాను, నీతో పాటు అక్కడే ఉండే బోల్డ్ అక్షరాలు నేర్చేసుకుంటాను. ఎట్లా నేర్చుకుంటుంది ఈ స్లాంగ్? ఎట్లా వచ్చింది నీకు? నాకు మా మమ్మీ నేర్పించినప్పుడు వచ్చింది నాకు. కొంచెం కష్టపడ్డావా? ఈజీగా వచ్చిందా? ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చిందా? ఓకే. వచ్చేసి. ఎన్ని పలకలు, ఎన్ని షూట్లు, ఎన్ని టేక్స్ తీసుకున్నావు చెప్పడానికి? ఒక 2-3 టేక్స్ లో అయిపోయింది. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటే మాత్రం 1 టేక్ లో చేసేసి. వెరీ గుడ్. ఎట్లా అనిపించా అంటే ఎక్కడ చేసిరా షూట్? భూత్ బంగ్లాలో ఒకసారి చేసారు, ఇంకొకటి తెలియదు అది. ఇంకొకటి తెలియదు. ఓకే. భూత్ బంగ్లాలో భూతాలు ఉంటాయా? ఉండవు, అవేముండవు. అట్లా ఏముండదా? నాకు భయం అవుతుంది భూతాలు అంటే. నాకు భయం వేస్తాయి కానీ భూతాలు ఉండవు అన్న. ఉండవా? మళ్ళీ ఏముంటాయి అక్కడ? షూటింగ్ చేపిస్తారు ఆడ. షూటింగ్ చేపిస్తారా? ఓకే. నువ్వు అంత పెద్ద ఆర్టిస్ట్ తో చేసావు కదా. ఆడ ఓన్లీ హర్రర్ మూవీస్ నడుస్తాయి. హర్రర్ మూవీస్ నడుస్తాయా? ఓకే. నువ్వు హర్రర్ మూవీస్ చేసావా? చేస్తావు మళ్ళీ హర్రర్ మూవీస్ ఛాన్స్ వస్తే? చేస్తావా? ఓకే. నీకు పాటలు కూడా పాడడం వచ్చు కదా. ఏ పాట పాడతావు? రై రై రారా. పాడు. రై రై రారా, రై రై రారా, అడ్డే లేని తీరై రారా, రై రై రారా, రై 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 రారా, అడ్డే లేని తీరై రారా, పిరుక్క పిరుక్క తిరుక్క ఓ తిరుక్క పాతేసుకోకోయలా, ఓ నిన్నే నీ లోపల ఏ పాతికేళ్ళకే నువ్వానే పడిపోకులా. సూపర్. ఎన్ని డేస్ పట్టింది పాట నేర్చుకోవడానికి? పాడుతూనే ఉంటావా? ఉట్టిగా పాడుతూనే ఉంటా. ఓకే. పెద్ద మూవీలో పలక తీసుకొని అక్షరాలు నేర్చుకోవడం ఉంది కదా, ఎట్లా అనిపించింది నీకు ఆ సీన్ చేస్తున్నప్పుడు? బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఓకే. ఏం చదువుతున్నావు మళ్ళీ నువ్వు? నేను ఇప్పుడు వెళ్తే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా. నువ్వు 5th వెళ్తున్నావా ఇప్పుడు? ఓకే. బడి దొంగ కదా నువ్వు? బడి దొంగనా? బడికి వెళ్ళావు కదా? వెళ్తా. ఎప్పుడు వెళ్తావు? అంత షూటింగ్ లోనే బిజీగా ఉన్నావు నువ్వు. వెళ్తావా? అవును. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయింది. నీ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అవుతుర్రు ఫోన్లు చేసి? నువ్వు బాగా చేస్తున్నావురా అని చెప్పి. బాగా చేస్తున్నావు, మంచిగా చేసా. చూసారా నీ ఫ్రెండ్స్? చూసిర్రు. మీ టీచర్ వారు ఫోన్ చేశారా? మా టీచర్ వాళ్ళంటే ఎవరు ఫోన్ చేయలేదు. ఇంకా మా ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసింది. ఓకే. ప్రిన్సిపల్ మ్యామ్ ఫోన్ చేసింది. ఏమన్నది ప్రిన్సిపల్ మ్యామ్? ప్రిన్సిపల్ మ్యామ్ వాడు బాగా చేస్తుండని చెప్పింది. ఓకే. కానీ ఒకటి సీన్ పెద్దలో లాస్ట్ చనిపోయే సీన్ ఉంటది కదా, అది అన్ని చెట్లు అవి అన్ని వేస్తారు కదా, నీకు భయం కాలేదా? ఏం కాలే. ఎట్లా చేసావు? నాకు మంచిగానే అనిపించింది. ఏం కాలే. కదలడం, కెమెరా క్లోజ్ కి రావడం, అట్లా నీకు గోకడం గీకడం ఏం కాలేదా ఆ టైంలో? ఏం కాలేదా? ఉట్టి స్టాచ్యూ లెక్క ఇట్లానే అనుకున్నాను. మీ నాన్న క్యారెక్టర్ ఏడుస్తాడు కదా, నేను లేపి చేయి కూడా ఇట్లే పెడతావు. డైరెక్టర్ వాళ్ళు చెప్పారా నువ్వు పెట్టావా ఇట్లే పెట్టాలని? నేను ఇట్లానే పెట్టేసిన. డైరెక్టర్ సార్ వాళ్ళు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? కదలాలని కూడా తెలియాలి. కదిలినావా? ఎన్ని టెక్స్ అయింది అది సీన్? 2-3 టేక్స్ అయిపోయింది. అది 2-3 టేక్స్ పైన అంతా వేస్తే నీకు ఏమనిపించలే? ఏమనిపించలే. నీకు చెప్పిరా సీన్ లో ఇట్లా నీ చనిపోయే సీన్ ఉంటది అది అని? చెప్పిర్రు.
మంచి కళ్ళు మూసుకొని పడుకున్నావా, నిద్రపోయినావా టైం నిద్ర నిజం చెప్పు. నిజమన్నా నిద్ర పోలే. మళ్ళీ ఏం కథలో లేస్తుంటే కూడా కొంచెం కూడా కథలో కదా, డౌట్ వచ్చింది. అన్న నీకు డౌట్ వస్తే అది మొత్తం స్టాచ్యూ లాగా అనుకున్నా నేను మొత్తం. ఒకసారి పడుకో. ఇప్పుడు కదులుతున్నా చూడు, అప్పుడు నిద్రపోయినా నువ్వు షూట్ లా. బుచ్చిబాబు గారు దక్షేష్ ఆ టైంలో నిద్రపోయిండు. ఓకే, జగపతి బాబు గారిని చూసావా, ఎలా ఉండే జగపతి బాబు గారు? జగపతి బాబు సార్ ఏంటిదో జగపతి బాబు సార్ లా కనిపిస్తలే ఆ టైంలో. మొత్తం మేకప్ అంతా డిఫరెంట్ ఉంది కదా. ఓకే, మీ నాన్న మాట్లాడిన డైలాగ్స్ వచ్చా నీకు? నాన్న క్యారెక్టర్ మాట్లాడు. వార్ సీను ఇగో నువ్వు అది తెలియదు. ఓకే ఓకే, ఏ డైలాగ్స్ వచ్చి ఇంకా నీకు? పెద్దిలోయ్ 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 అంటే రామ్ చరణ్. ఓకే, కానీ రామ్ చరణ్ గారి డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. అందుకోసమేమన్నా దక్షేష్ అన్ని సినిమాలు చేసేస్తానే ఉన్నాడు. ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు నువ్వు పెద్ద కన్నా ముందు? పెద్ద కన్నా ముందు అంటే సర్కార్ నౌకరి, ఆదికేశవ్, ఓకే, ప్రేమ విమానం, లవ్ టుడే లేదు కానీ పోలీస్ వారి హెచ్చరిక, గేమ్ చేంజర్, ముద్ద బంగారం, రెడ్ హైబిస్కస్, మిస్టర్ రెడ్డి, దావత్, పెద్ది, ఫౌజీ, పల్లబుర్సు, చాయ్ బిస్కెట్. ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నావా? ఈటీవీ విన్. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఇది చేస్తున్నావు కదా అన్నపూర్ణ వాళ్ళతోని? అన్నపూర్ణ వాళ్ళతోని అంటే ఈ ఫౌజీ, పల్లబుర్సు. సుహాస్ కి కూడా చేస్తున్నావుట కదా చైల్డ్, చిన్నప్పటి క్యారెక్టర్ సేమ్ ఉంటాడు నువ్వు సుహాస్. ఓకే, సుహాస్ అన్న ఏమన్నాడు? సుహాస్ అన్న మంచిగానే మాట్లాడిండు. నువ్వు ఇట్లా భయపడొద్దురా, అన్నిటికీ భయపడొద్దు అని చెప్పారు. నాకు చాలా ఎంకరేజ్ కూడా చేశారు. నువ్వు దేనికి భయపడ్డావు మళ్ళీ? నేను దేనికి భయపడలే అన్న, నువ్వు భయపడొద్దు అని చెప్పారు. అయ్యో, సుహాస్ గారు చెప్పారా నువ్వేం భయపడకుంటే కూడా భయపడొద్దు అని చెప్పారా? మా దక్షేష్కి ఏం భయం ఉండదు అన్న. కాదన్నా, మళ్ళా ఏదైనా బై మిస్టేక్ లో భయపడితే ఎట్లన్నా అని ధైర్యం చెప్పిండు అనమాట. ఓకే, ఇది కూడా కవరింగ్ ఉంది నీ దగ్గర. అమ్మో, తెలివి బాగుంది. ఓకే, సుహాస్ గారికి చిన్నప్పటి క్యారెక్టర్ అంటే ఎట్లా అనిపించింది మళ్ళీ నీకు? హ్యాపీ అనిపించింది. ఎన్ని డేస్ చేసా షూట్స్? ఏ మూవీ అది సుహాస్ గారిది? సుహాస్ సార్ది ఇంకా మూవీ పేరు తెలియదు. ఓకే ఓకే. ఫౌజీలో ఏ క్యారెక్టర్ చేసావు? ఫౌజీలో ఇప్పుడు ప్రస్తుతం సాంగ్ జరుగుతుంది, క్యారెక్టర్ పేరు అయితే తెలియదు. అందరు సాంగ్ చేస్తుంటారు. నువ్వు దాంట్లో సాంగ్ ఉన్నావా? సాంగ్ లో ఉన్నావా? డాన్స్ చేస్తావా దాంట్లో? డాన్స్ ఏమి ఉండదన్న, అది ఒక పాట పాడాలి. నువ్వు పాడతావా మళ్ళీ దాంట్లో? ఓకే, సూపర్. పాడమని చెప్పాను, ఇప్పుడు రిలీజ్ కాలే కాబట్టి చెప్పాను, టెన్షన్ పడకు. ఓకేనా, టెన్షన్ పడ్డావు కదా పాట పాడమంటాడేమో అని అనుకోలే. ఓకే, ఇప్పుడు నువ్వు అక్కడ ఎక్కడ అది నువ్వు చనిపోయే సీన్ ఉంటుంది చూడు పెద్దలో, ఎక్కడ చేసిరా షూట్? అదేమో లొకేషన్ పేరు తెలియదన్న. హైదరాబాదేనా వేరే దగ్గర? హైదరాబాద్. సెట్ వేసినట్టున్నారు మొత్తం. నిజంగా కొండలు కూలుతాయా? కొండలంటే బుచ్చిబాబు గారు కూలుతుంది జరగండి అని చెప్తాడా? ఏం చెప్పాడు బుచ్చిబాబు గారు? అంటే పైన నుంచి రాళ్ళు వేస్తారు, రాళ్ళు ఒట్టి డూప్లికేట్ రాళ్ళు, థర్మకోల్ రాళ్ళు. నీకు దెబ్బ తాకిందా మళ్ళీ? ఏం తాకలే. థర్మాకోల్ కన్నా కొంచెం గట్టిగానే ఉంటాయి అన్న. ఓకే, అవి పైన నుంచి వేసిర్రు, నీ మీద తాకినాయి. నీ మీద వేసిన ఆకులని రియలా డూప్లికేటా? ఆకులు రియలేనా? పురుగులు ఏం రాలేదా? పురుగులు ఏం రాలేదు. చీమలు కుట్టలే నేను? అందుకని నిద్రపోయినావు. నిద్రపోలేనా? గట్లంటావు, నిద్రపోయి మంచిగా. నీ సెట్ ఏ టైంకి చేసిరా చెప్పు షూట్? 6 కి స్టార్ట్ అయింది. 5 నుంచి 6 వరకు స్టార్ట్ అయింది. నైటా మార్నింగ్? నైట్, అందుకని నిద్ర వచ్చింది నీకు. ఓకే ఓకే, ఆ పలకలు ఉన్నాయి కదా, పలకలు ఒక్కొక్క 2 అక్షరాలు మీ నాన్న కొనుక్కొస్తుంటాడు కదా, ఆ సీన్ బాగుంటది కదా. పలకలు తెచ్చుకున్నావు మళ్ళీ నువ్వు ఇంటికి? పలకలంటే నేను ఇప్పుడు 5th క్లాస్కి వెళ్తున్నా. లేకుండా తెచ్చుకునేటోడివి? లేకుండా తెచ్చుకునేటోడివి. నీకు వచ్చా ఆలు? నిజంగా చెప్పు. ఆ తర్వాత ఏమొస్తుంది?
ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఆ వస్తుంది? అన్న ఆ కదన్న. కాదు, ఆ ఎందుకంటావు? ఆ తర్వాత ఈ అనాలి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఆ, ఉ ఉ రు ఉమ్, ఉమ్, రు ఉమ్, ఏ ఐ ఉమ్, ఏ ఐ ఉమ్, ఓ ఓ ఔ ఉమ్, అం ఆహ ఖ ఖ గ గ ఇన్య చ చ జ జ ఇని ట ట ధ ధ అన థ థ ధ ధ న ఫ ఫ భ భ మ య ర ల వ క్షే క్ష స హల్ల అక్ష బండిరా. బండేది మళ్ళీ, ఆ? బండిరా అంటే బండేది. అన్న బండిరా. నువ్వే కదా అన్నావు కదా బండి రా అన్నావు, నన్ను రమ్మంటున్నావు కదా, బండేది మళ్ళీ. అన్న బండి లేదన్న. బండి లేదా? ఓకే ఓకే, ఒక మంచి పాట పాడు, నీకు వచ్చిన పాట. నాలో నా శివుడు గలడు, నీలో నా శివుడు గలడు, నాలో నా శివుడు గలడు, నీలో నా శివుడు గలడు, నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకంబు నేలగలడు, నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకంబు నేలగలడు. వావ్ సూపర్. పాటలు కూడా నేర్చుకుంటున్నావు ఇంట్లో? ఇప్పుడన్నా అవి కూడా. ముసలోడు అయితేవి ఇంకా, ఇప్పుడే ఎప్పుడు నేర్చుకుంటావు? అన్నా నేను ముసలోడు అయిపోయినా. మళ్ళీ నువ్వే కదా చెప్పి చిన్నప్పుడు వెళ్ళేటోడివి నువ్వు క్లాసెస్ కి, ఇప్పుడు ముసలోడు అయిపోయినావు అని. అన్నా నేను 2019 లో వెళ్ళా అన్న క్లాస్ కా? అది 2019, 2026 ముసలోడు అయిపోతుంది 7 సంవత్సరాలు. అన్న 8 years అన్న 8 years 8 years. ఓకే, 8 years పట్టిందా నీకు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్, ఇంకా పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సార్ కి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు, అందరికి హెల్ప్ చేస్తుంటారు. ఓకే, నీ హెయిర్ ఒక్కసారి స్టైల్ గా ఇట్లా చెప్పు. ఓకే, సూపర్ హెయిర్ స్టైల్. కటింగ్ చేపించుకో నువ్వు ఇక. అప్పుడప్పుడు ఇంత ఇంత ఎక్కువ పెరిగితే చేపించుకుంటా లైట్ గానే. లైట్ గానే, అది కూడా. ఇప్పుడు చాలా చిన్నగా ఉంది హెయిర్ నీది. ఓకే, ఎలా ఉండే షూటింగ్ సెట్ లో బుచ్చిబాబు గారు ఎలా ఉండేవారు? నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాడు సీన్? కూలోనే. భయం కాదు మళ్ళీ నీకు? ఏం చెప్పేటోరు బుచ్చిబాబు సార్ మీ దగ్గరకు వచ్చి? నువ్వు ఇట్లా చేయాలరా అంటే, నువ్వు ఇప్పుడు ఎట్లా నిద్రపోతావు అట్లా ముఖం ఇట్లా పెట్టుకొని కళ్ళు మూసుకో, అంతే, స్టాచ్యూ లెక్క అని చెప్తారు కదా. బుచ్చిబాబు సార్ నిద్రపోమన్నారు కదా? నేను అప్పుడే పసిగట్టినాను నిద్రపోయినావు అని. ఓకే ఓకే, భయం కాలేదా బుచ్చిబాబు సార్ని చూస్తే? మళ్ళీ నేను కామెడీ చేశారు బుచ్చిబాబు సార్ నీతో? అంటే ఏం చేయరు. నీ లాగేది, నీ షూటింగ్ లో వేసుకున్న లాగేది నెక్కర్. నెక్కర్ షూటింగ్ లోనే ఇస్తారు కదా అన్న. తెచ్చేసిన వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఇచ్చేసినావా? తెచ్చుకోలేను. బుచ్చిబాబు గారితో నీ ఫోటోస్ దిగావు కదా నువ్వు? ఏమని నా ఫోటో దిగాలంటే బుచ్చిబాబు గారిని? బుచ్చిబాబు సార్ ఒక ఫోటో ఇవ్వండి అని చెప్పిన, ఇచ్చారు. ఓకే, ఇంకెవరెవరితో దిగిన ఫోటోస్? ఇంకా జగపతి బాబు సార్ తోటి దిగిన. ఏమన్నారు జగపతి బాబు గారు నీ యాక్టింగ్ ని చూసి? అక్కడ మీ చనిపోయే సీన్ దగ్గర జగపతి బాబు గారు కూడా ఉంటారు కదా, ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ ఇంకా నా చేయి పట్టుకొని ఇట్లా నడవాలరా, కొండలు కూలిపోతే ఇట్లా పండుకోవాలి, ఇట్లా. అక్కడ కూడా ఆయన కూడా పడుకోవాలని చెప్పిండు. అరే అన్న చెప్పు. ఓకే, ఎలాంటి భయం పోయలేదు జగపతి బాబు చూస్తా? చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఏం భయం? ఆయన చేయి పట్టుకుంటూ పోయినాం. వాళ్ళు కూడా మంచులే, ఎందుకు భయం ఇస్తా? అమ్మో, ఓకే. నడుచుకుంటూ వెళ్ళావు జగపతి బాబు గారితో? చెప్పారు ఇట్లా పడితే ఇట్లా భయపడాలి అది అది అన్నారా? ఎంతసేపు నడిచారు మీరు? ఎంతసేపు అంటే ఒక అయింది, టైం పట్టింది షూట్ అది చేసేదానికి. ప్రొడక్షన్ ఫుడ్ తింటావా నువ్వు? ఇంట్లో చలి తీసుకెళ్తావా? ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు. మీకు బిస్కెట్లు అవన్నీ ఎక్స్ట్రా ఇస్తారు కదా, చాక్లెట్లు బిస్కెట్లు? చాక్లెట్లు ఏమి ఇయ్యారన్నా, పండ్లు ఖరాబ్ అవుతాయని. బిస్కెట్స్ ఇస్తారా? జ్యూస్లు అవన్నీ తాగుతావా మంచిగా? లేదు మమ్మీకి ఇస్తావా? మా మమ్మీకి ఇస్తా. నువ్వు తాగు? అయ్యో, మా మమ్మీకి కూడా లైట్ ఇస్తానా? ఇస్తా. నీతో ఎవరు వస్తారు షూట్ కి? షేరింగ్. మా మమ్మీ నా వెనకాల ఫుల్ కష్టపడతా అన్న.
ఆహా. ఇంటికి వచ్చినప్పుడు కాలు నొక్కుతుంది నాది, ఓ. అలసిపోయిన దిష్టి తీస్తుంది, ఉమ్. ఏమైనా కడుపు నొస్తుందంటే నాకు బజ్జ పెట్టుకుంటది. ఉమ్. ఓకే. ఇంకా మా చెల్లి కూడా నా వెనకాల మస్తు కష్టపడుతుంది. ఏం కష్టమే మీ చెల్లె? అన్న ఆ. నా వెనకాల వస్తా అన్న, ఆ. వెనకాల వచ్చి ఆమె ఆ. ఇప్పుడు ఆడిషన్స్ ఉన్నా కానీ ఆటో ఇంకా ఏం పట్టాయన్న ఆమెకు, ఉంటి బైక్ ఇంకా అయ్యో. ట్రైనే. అచ్చా అచ్చా. బైక్ ఇంకా ట్రైన్ పడుతుంది ఆమెకు, ఉమ్. కానీ ఆటోలో ఎక్కువ అవి డస్ట్ లెక్క అవును. పాయిజన్ లెక్క అనిపిస్తాయి అన్న. ఉమ్. అందుకోసమే ఆమె వామిటింగ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఆమెకు వామిటింగ్ లెక్క అనిపిస్తుంది, అయ్యయ్యో. వామిటింగ్ చేసుకుంటాయి. ఆయన వస్తుంది నీతోని. ఉమ్. ఉహుం. మీ చెల్లెని కొడతాను. ఆ, చెప్పు. కొట్లాడుకుంటారు కదా ఇంట్లో, కొట్లాడుకుంటారా? ఎవరు గెలుస్తారు కొట్లాటలు? ఆ? నువ్వు గెలుస్తావా మీ చెల్లె గెలుస్తుందా? నేను ఓకే. కానీ మీ మమ్మీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాలంటే 5కి 4కి లేచి వెళ్ళిపోవాలి కదా? 5కి 4కి కాదు మా మమ్మీ, ఆ. 3 o'clockకి లేస్తుంది, 3:30కి నన్ను లేపుతుంది. అయ్యో. మళ్ళా ఉప్పల్ నుంచి రావడం అంటే ఫుల్ కష్టం అన్న. అవును, ట్రాఫిక్ చాలా ఉంటది. ఇప్పుడు రోడ్ కూడా వేస్తారు కదా ఉప్పల్ సైడ్, అవును. బ్రిడ్జ్. ఆ. ముందే లేస్తా. నిద్ర ఎట్లా పోతావు మళ్ళీ నువ్వు? షూటింగ్ స్పాట్ లో పోతావా బ్రేక్ ఉన్నప్పుడు? బ్రేక్ ఉన్నప్పుడు అంటే ఏం పోను, నిద్ర ఏం పోను అప్పుడు. నేను నిద్రలోకి వెళ్ళి లేచిన అనుకో అంటే మేల్కొనే ఉంటా, నైట్ అనుకుంటా. ఇక 24 hours ఇట్లానే లేచి ఉంటా. నిద్ర రాదా నీకు షూటింగ్ లో? ఏం రాదు. ఫస్ట్ సినిమా ఏది చేసావు నువ్వు? ఫస్ట్ సినిమా ఇది సర్కార్ నౌకరీ చేసిన. ఓకే, సర్కార్ నౌకరీ. అప్పుడు ఫస్ట్ నీకు ఎట్లా తెలుసు వీళ్ళు సినిమాలో ఆడిషన్స్ పిలుస్తారని? నేను కోచింగ్ క్లాసెస్కి వెళ్ళినా అన్న ఆడిషన్. అవును, నాకు తెలియదు అన్న. అప్పుడు నా ఫస్ట్ మూవీ ఇట్లా చెప్పారు. అచ్చా అచ్చా. అప్పుడు నీకు ఫస్ట్ మూవీలో భయం వేయలేదు అందరిని చూసి? ఏం భయం అవ్వలే అసలు దక్షేష్కి భయం అంటేనే తెలియదు అన్న. భయం అవ్వలే అన్న, ఎందుకు భయం వేస్తుంది అన్న? చాలా మంది ఉన్నారు కదా, కెమెరా అది ఫేసింగ్ అది అంతా. వాళ్ళు కూడా మంచిగా అన్న. నేను ఫస్ట్ మూవీకి పోయినప్పుడే నాకేం భయం అవ్వలే. ఓకే, అంటే భయం లేదు అన్నమాట. పెద్దానికి ఏమైతావు? హీరో. ఓకే, హీరో కావాలంటే డ్యాన్స్ కూడా రావాలి. చేస్తావా? తర్వాత ఇది అయిపోయిన తర్వాత చేపిస్తా నీకు డ్యాన్స్. చిక్కరి చేస్తున్నావు కదా అన్న. ఇంకా ఏ డ్యాన్స్ వచ్చు? డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. డాన్స్ ఇప్పుడు నేర్చుకుంటా. ఇప్పుడు నేర్చుకుంటాను. ఇప్పుడు ఇక కాలు చేతులు ఆడవు కదా, ముసలోడు అయిపోతావు. అన్నా నేను ముసలోడు అయిపోయినా. మళ్ళీ నువ్వు ఇప్పుడే నేర్చుకుంటున్నావు ఇంకా అన్ని. ఓకే, ఏ డైలాగ్స్ ఇష్టం నీకు బాగా? ఇన్ని సినిమాలు చేసావు కదా, ఏ సినిమాలో డైలాగ్స్ నీకు చాలా ఇష్టం? నాకు పెద్దలో నచ్చింది. పెద్దలో ఈ స్లాంగ్ మస్తు ఉంది నాకు నచ్చింది ఈ స్లాంగ్. ఓకే, వేరే ఏమైనా వచ్చా పెద్దలో? వేరే వాళ్ళ డైలాగ్స్? వేరే వాళ్ళ డైలాగ్స్ అంటే ఏం రావన్న నాకు. డైలాగ్స్ అంటే వాళ్ళ డైలాగ్ చెప్తే బాగుండవు అన్న. నువ్వు చెప్పదు? నేను చెప్పదు. ఓకే, డబ్బింగ్ కూడా నువ్వే చెప్పినావు పెద్దకి? డబ్బింగ్ కూడా నేనే. అంటే సినిమాలో చేసేటప్పుడు వేరే లాగుంటే డబ్బింగ్కి వెళ్తే కొంచెం మంచిగా చెప్పాలి కదా. కష్టపడ్డావా దానికి? కష్టపడ్డా. షూటింగ్ లెక్కన్నా డబ్బింగ్ ఎక్కువ కష్టపడాలి కదా. షూటింగ్ అంటే నైట్ షూట్ అట్లా 6 వరకు ఉండాలన్న. డబ్బింగ్ కూడా ఈజీనా అన్న. డబ్బింగ్ ఇంకా షూటింగ్ రండి, అవి ఓన్లీ స్లాంగ్ చెప్పిస్తారు అంతే ఆడ. ఓకే. ఇప్పుడు చాయ్ బిస్కెట్లు చేస్తున్నావు కదా నువ్వు, ఏం చేస్తున్నావు దాంట్లో? చైల్డ్ ఆర్టిస్టా లేక హీరోగానా? హీరోగానేనా? అంటే నేను టీ పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్తా. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేను టీ అమ్మేటోనంట. టీ అమ్మేటోనంటే అందరికి టీ పంచాలంట పోలీస్ స్టేషన్లో పోలీస్ వారికి. అట్లా పంచి చూస్తే ఆడ దొంగల్ని కొడుతుండ్రంట. కొడితే ఇక ఇన్స్పెక్టర్ సార్కి పోయి ఇస్తా అంట. ఓకే, రిలీజ్ అయిందా అది? అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. టీ తాగినావు కదా మధ్యలో బ్రేక్ లో? నిజం చెప్పు, ఎవరు చూడకుండా ఇట్లా తాగినట్టు. నిజం చెప్పు, నాకేం కాదు. తాగలే బ్రేక్ లా? ఎవరు చూస్తలేరని? ఇంత చాయ్ ఉంది కదా, ఎవరు చూస్తారని? నాకు చాయ్ పడదన్నా, నేను చాయ్ తాగాను. నీకు చాయ్ పడుతుంది? నేను చాయ్ తాగానన్నా. ఏం తాగుతావు? చాయ్ ఇంకా కాఫీ తాగాను నేను. మళ్ళీ ఏం తాగుతావు? హార్లిక్సా బూస్టా? బూస్ట్ హార్లిక్స్ కాదు, పాలు.
పాలు ఎట్లా తాగబుద్ధి అవుతుంది? మాకు తాగబుద్ధి కాదు. నాకు తాగబుద్ధి అవుతుంది. మ్మ్హ్మ్. కాఫీ కూడా లైట్ గా తాగబుద్ధి అవుతుంది. ఆ. కాఫీ ఇప్పుడు అలవాటు చేసుకున్నా. ఆహా. కాఫీ కూడా తాగబుద్ధి అవుతుంది. కాఫీ కూడా తాగబుద్ధి అవుతుంది. ఓకే. పాలు కూడా తాగుతాను. ముసలోళ్ళు పాలే తాగుతారు. అన్నా అవును. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు చేస్తున్నావు కదా చాయ్ బిస్కెట్ లో కూడా ఎన్ని సిరీస్ చేస్తున్నావు? ఈ ఫస్ట్ సిరీసా ఇంకా దానికన్నా ముందు ఏమైనా చేసావా? చాయ్ బిస్కెట్ లోనా? ఆ. చాయ్ బిస్కెట్ లో ఇదే. ఇదే ఫస్ట్. ఓకే. ఇంకేం ఫౌజీలో ఎలా ఎక్కడ చేసావు షూట్? ఫౌజీలో రామోజీ ఫిలిం సిటీ. చూసావా రామోజీ ఫిలిం సిటీ? ఎలా ఉంది రామోజీ ఫిలిం సిటీ? బాగుంది. మన సినిమాలు చూసినా పల్లెటూరు లెక్కనే ఉంది. పల్లెటూరు లెక్క ఉందా? అవునన్నా పల్లెటూరు లెక్క ఉంది. ఆహా. ఊరి మధ్యలోకి వెళ్తే పల్లెటూరు లెక్కనే ఉంది. అయ్యో, ఊరి మధ్యలో ఎందుకున్నారు? ఊరు లోపలికి రండి. అన్న కానీ మస్తు ఉందన్న. ఐ లవ్ యూ. రామోజీ ఫిలిం సిటీయా? ఫొటోస్ దిగినావా లేదా మళ్ళీ నువ్వు? ఫొటోస్ అంటే ఏం దిగలే. ఫొటోస్ నువ్వు దిగుడే. హీరో ఎవరు ఫౌజీకి? హీరోనా? ప్రభాస్. కాదు, ప్రభాసే అన్న. డార్లింగ్. ఏ డార్లింగ్? నాకేం తెలుసు డార్లింగ్ అట. నాకేం ఫౌజీ హీరో ప్రభాసే అన్న. డార్లింగ్. ప్రభాస్. డార్లింగ్ కాదా? ప్రభాస్. డార్లింగ్ కాదు. డార్లింగ్ కాదా? ఓకే ఓకే. ప్రభాస్ మూవీ చూసావా? ప్రభాస్ మూవీనా? చూడలే. బాహుబలి ఉల్లే. ప్రభాస్ ఉల్లే. ఇంకా అప్పటికి నువ్వు లేవు. ఉన్నావా? బాహుబలికి అంటే 2016 లో పుట్టిన. ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలియదు. అయితే నువ్వు ఓకే ముసలోడు అయిపోయాను కాబట్టి ఏం గుర్తుండదు నీకు. ఓకే. బాహుబలి. ప్రభాస్ ని చూసావా? ప్రభాస్ ని చూసిన దూరం నుంచి చూస్తే ఈఫిల్ టవర్ అంత కనిపించిందా నీకు? చాలా పెద్దగా ఉంటాడు కదా, పొడుగ్గా. నువ్వు ఇంత. తాడి చెట్టు ఎప్పుడైనా చూసినావా? తాడి చెట్టు ఇంత పెద్దగా ఉంటాయి చూడు, దానికి లొట్టి ఉంటది చూస్తావా? కుండ నువ్వు. ఓకే. దూరం నుంచి చూసి ఏమనుకో, టీవీలో అందరు ప్రభాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, పాన్ ఇండియా ఫ్యాన్. ఎలా అనిపించింది ప్రభాస్ గారిని చూడంగానే? బాగా అనిపించింది. ఉన్నాయా కాంబినేషన్ ప్రభాస్ గారితో నీకు? నా కాంబినేషన్ అంటే ఏం లేవా? ఓకే. ప్రభాస్ గారితో ఫోటో దిగినావు మళ్ళీ ఎప్పుడు దిగుతావు? దిగుతా. ఎప్పుడు? ఇంకా షూటింగ్ అయిపోయిన లాస్ట్ డే దిగుతావా? పోయి ప్రభాస్ గారితో ఫోటో ఎట్లా అడుగుతావు? ప్రభాస్ సార్ నాకు ఒక ఫోటో కావాలి ప్లీజ్ సార్. ఓకే. నేను ఇయ్యను అంటాడు. ఇస్తా అంటాడు. లేదు ఇయ్యను అంటాడు. నువ్వు పెద్దగా కావాలా, నా హైట్ కి నువ్వు సరిపోవు అని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? దిగుతా. మళ్ళీ దిగుతావా? కాదు, వేరే వాళ్ళతోటి ఇట్లా ఫోన్ పట్టిస్తా, నా ఒక ఫోటో ఇయ్యన్నా ప్లీజ్ అని చెప్తా. ఓకే సూపర్. హీరోయిన్స్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఫ్యానా? నీ ఫ్యాన్ అంటే నేను రష్మిక. ఎందుకు? ఆమె ఒక్కటే పేరు తెలుసు అన్న నాకు, అందుకోసం ఇష్టం అంటావా? వేరే వాళ్ళు తెలిస్తే నీకు రష్మిక వద్దా? ఏమో అన్న, నాకు వాళ్ళ ఒక్కటే పేరు. ఏ సినిమా చూసినావు రష్మిక? ఇది పుష్ప చూసినావా? 1 చూసినావా? 2 చూసినావా? పుష్ప 2 చూసినావా? స్వామి. పుష్ప యాస వచ్చా నీకు? పుష్ప స్లాంగ్ వచ్చా? అల్లు అర్జున్ గారి డైలాగ్స్ ఏమైనా వచ్చా? ఇదే స్లాంగ్. ఇది కాదు, అది చిత్తూరు స్లాంగ్. చిత్తూరా? ఒకసారి మాట్లాడతావా? చిత్తూరు స్లాంగ్ నాకు తెలియదు అన్న. మళ్ళీ ఏ స్లాంగ్ తెలుసు నీకు? ఇది విజయనగరం స్లాంగ్ తెలుసు. మళ్ళీ విజయనగరంకి వెళ్ళిపో. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా మళ్ళీ హైదరాబాద్ స్లాంగ్ వాళ్ళందరూ కూడా లేరా అన్న హైదరాబాద్ లో? ఇప్పుడు ఉంటారు స్లాంగ్ నీకు. ఓకే. పుష్ప చూసినావా? పుష్ప డైలాగ్ వచ్చా? రాదా? ఇది ఒకటి ఏదో ఒకటి. కొంచెం అల్లు అర్జున్ గారి మూవీ ఏం రాలేదా ఇంకా వరకు ఆఫర్? రాలే. ట్రై చేయాలి గ్రీ చేయాలి, ఏముండదు అన్న, ఖాళీ వెళ్ళిపోతూనే ఉంటావు. ఓకే. అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తుంటావు? పుష్ప ఏం నచ్చింది పుష్పలో? పుష్పలో అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయా? ఓకే. నీకు ఫ్రెండ్స్ ఎవరైరు చైల్డ్ ఆర్టిస్టులు?
అంటే ఇంకెవరు అవ్వాలి అన్నాను. నా పని నేను చూసుకొని వెళ్ళిపోతా అన్న అంతే. ఎందుకు? నా పని నేను చూసుకొని వెళ్ళిపోతా. అది డిసిప్లిన్ ఉండాలన్న. వేరే లెక్క తిరిగానన్నా నేను. నువ్వు వేరే తిరగవా? ఓన్లీ ఇంటికాడ ఆడుకుంటా అంతే. ఆహా. ఇంటికాడ ఫ్రెండ్స్. అదే ముసలోళ్ళు చేసే పనికి అదే చేస్తారు. తొందరగా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడ కాళ్ళు నొప్పి చేతులు ఎత్తాయని. అందుకని మీ మమ్మీ కాళ్ళు ఒత్తుతుంది ముసలోడు అయిపోయినామని. నా కాదు. ఓకే. స్కూల్ కి మళ్ళీ షూటింగ్స్ కి ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ కి మేనేజ్ చేస్తా, స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ కి మేనేజ్ చేస్తా. అంటే హోంవర్క్స్ ఇవన్నీ ఎలా ఎవరిది మమ్మీ చేస్తుందా? కాదు, మీ చెల్లె చేస్తుందా? కాదు, మా ఫ్రెండ్స్ బుక్స్ తీసుకొని వస్తా. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇన్కంప్లీట్స్ ఏముంటాయో అవి రాసుకుంటా. మమ్మీ కొంచెం రాసివా అని చెప్పు. నిజం చెప్పేం కాదులే. నిజంగా ఏం నీకు నువ్వే రాసుకుంటావా? ఓకే, సూపర్. ఈటీవీలో ఏం చేస్తున్నావు? ఈటీవీలో అంటే అది ఒక నాది ఒక పూర్ క్యారెక్టర్ ఉంటుంది. పూర్ క్యారెక్టర్. హీరో వచ్చేసి నాకు కొడతారు. ఎందుకు? నిన్నెందుకు కొడతారు? ముసలోడని కాదు, ముసలోడని మంచోడని. ఆయన పైన నేను పిల్లిని వదిలేస్తా. ఓకే. పిల్లిని వదిలేస్తే ఏదో ఒక ఏమంటారు, అది దురదృష్టవశాత్తు ఏదో ఒకటి చేస్తా. తుమ్మినట్టు చేస్తా. ఇంకా పిల్లిని వదిలేస్తా. టార్చర్ పెడుతుంటావు. ఇట్లా టార్చర్ పెడుతుంటా. నీకు హ్యాపీగా ఉంటుంది టార్చర్ పెట్టుకుంటా. హీరో ఎవరు? హీరో పేరు ఏం తెలియదు కానీ హీరో పేరు తెలియదు నాకు. హీరోయిన్ పేరు తెలుసా? హీరోయిన్ పేరు తెలియదన్నా. తెలియదు, ఓన్లీ పిల్లియే తెలుసా నీకు? పిల్లి గరవలే నిన్ను? ఆ పిల్లి ఏం కరవలే. ఇట్లా అని బట్టి ఇట్లా అని వదిలేసిన. ఓకే. చిన్నగా ఉందా పిల్లి? ఆ పిల్లి మంచిగా ఆడుకున్నా పిల్లితోనే? పిల్లితో అంటే ఏం ఆడుకోలే అన్న. ఓకే. షూటింగ్ లోనే తీసుకున్నాడు పిల్లి. నేను అందరిని టార్చర్ పెడుతున్నావు అన్న. అందరినీ మళ్ళీ నువ్వు అంతే కదా, పిల్లిని తుమ్మడం ఇవన్నీ టార్చరే కదా. అంటే షూటింగ్ అన్నప్పుడు షూటింగ్ లో టార్చర్ చేపిస్తాను. ఈడ కాదు, యాక్టింగ్ ఉన్నప్పుడు యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ ఉన్నప్పుడు యాక్టింగ్. సూపర్. నువ్వు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతావు అంటే ఇట్లా యాక్టింగ్ చేయాలి ఇట్లా నేర్చుకోవాలని? రామ్ చరణ్ సార్కి ఫాలో అవుతా. నిజంగా చెప్పు. నిజంగానా? ఎప్పుడు ఫాలో అయినా నేను? నా చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుంది. అందుకోసం చెప్తాను, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలాడు దాకా ఫాలో అవుతూనే ఉన్నావు. ఓకే. ఇంకా ఏమున్నాయి? ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్? చాలా ఉన్నాయి కదా. పెద్ద తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి నీకు? పెద్ద మూవీ తర్వాత? పెద్ద మూవీ తర్వాత అంటే చాలానే వచ్చినాయి. చాలా ఆఫర్స్ వచ్చినాయి. మొత్తం బిజీ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. పెద్ద మూవీలో రామ్ చరణ్ గారిది ఏ సీన్ బాగా నచ్చింది నీకు? నాకు కుస్తీ ఇంకా రన్నింగ్. ఓకే. రామ్ చరణ్ సార్ కూడా చాలా బాగా కష్టపడ్డాడు తెలుసా? రామ్ చరణ్ సార్ ఏం కష్టపడ్డాడు? జిమ్ చేసిండ్రు ఎక్కువ. ఇంకా చెయ్యి కూడా వాళ్ళకి వాళ్ళ పాపకు కూడా ఎత్తుకోవడానికి వస్తలే. అయ్యో, ఎందుకు ఇంత కష్టపడిండ్రు మళ్ళా? కుస్తీలో దెబ్బలు దాకి. ఇంకా క్రికెట్ లో అది కన్ను దాకింది. అప్పుడు నేను చాలా ఫీల్ అయినా. ఎందుకు? రామ్ చరణ్ సార్ కి కంటికి దాకింది. జస్ట్ మిస్ కళ్ళల్లో దాకేది. ఓకే. బాలా బ్యాటా? బాల్ దాకిందా? ఓకే. నువ్వు అక్కడ షూట్ లో ఉంటే ఒరుతావు కదా, అక్కడ నిలబడతావు కదా నువ్వు కూడా? ఆడ ఎందుకు నిలబడబడి? కాదు, అది నాది మెయిన్ రోల్ కదా అన్న. మెయిన్ రోల్ అయితే పడుకోవాలి. క్రికెట్ ఆడేటప్పుడు లేవు కదా నువ్వు, ఎక్కడ పడుకున్నావు? నాకు ఆ రోజు లేదన్నా. నాకు ఆ రోజు లేదు. ఎన్ని డేస్ చేసినావు పెద్ద షూట్ మొత్తం నీకు? 7 days చేసినావు. ఓకే. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారా? కుస్తీ సీన్స్ చూసినావా రామ్ చరణ్ గారిది షూటింగ్ లో? షూటింగ్ కుస్తీ సీన్ అప్పుడు నేను లేనన్నా. రామ్ చరణ్ సార్ కి ఉన్నప్పుడు నాకు లేదు. రామ్ చరణ్ సార్ కి లేనప్పుడు నాకు ఉంది. అయ్యో, మిస్ అయినావు కదా నువ్వు. చెప్పు. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు కదా. అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ అక్కడ చూసినావా? చూడలే. మళ్ళీ నువ్వు ఎవరిని చూసినావు? నేను జగపతి బాబు సార్ని చూసినా.
రామ్ చరణ్ సార్ అప్పుడు నేను దూరం నుంచి చూసిన. ఎందుకు దగ్గర పోతే కొడతాడనా? అప్పుడు బాడీ గార్డ్స్ ఉన్నారన్న. ఆయన బాడీ గార్డ్ డేంజర్ ఉంటాడు కదా. కెల్విన్ అప్పుడు లేరు. కెల్విన్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వెళ్ళినావా నువ్వు? ఆ రోజు వెళ్ళలేదా? నేను. ఓకే, ఆయన డూప్ వచ్చి మొత్తం కెల్విన్ ఇట్లా ఎత్తుకొని పోతాడు, చూసినాను. డూప్ వచ్చి ఎత్తుకున్నా? కెల్విన్ డూప్ ని ఎత్తుకున్నాడు. డూప్ రామ్ చరణ్ ని వచ్చి కాళ్ళు ఇట్లా కలిసి ఫోటో దిగుదామంటే మొత్తం బాడీకి బాడీ ఎత్తుకుపోయిండు. చూడలే అది రీల్? కెల్విన్ ని కలిసినాను. కలిసిన ఏమన్నాడు? ఓకే, కెల్విన్ చూస్తే భయపడతాను. కెల్విన్ చూస్తే అంటే వాళ్ళు కూడా మనుషులే కదా. నీకు ఏం భయం లేదన్నమాట. దయ్యాలు వస్తే కూడా భయపడు. వాళ్ళు కూడా దయ్యాలే కదా అన్న. దయ్యాలు వస్తే భయపడతా. అవునా? దయ్యాలతో భయమే. జగపతి బాబు కూడా కూర్చొని తినడం అదేనా చేసినావా? తినడం అంటే ఏం చేయలే. షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యారీవాన్స్కి వెళ్ళిపోతారు అన్న. నీకు క్యారీవాన్ ఇయ్యలే? నాకు ఆ రోజు అంటే ఇయ్యలే. మళ్ళీ బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకున్నావు? అంటే అన్న ఆ రోజు అందరు షూటింగ్ ప్లేస్ లో చేంజ్ చేశారు కదా. నేను అది మేకప్ ఆడేసే కాడ సందులో వేసుకున్నా. ఓకే, అప్పుడు మాకు క్యారీవాన్ ఇయ్యలే అన్న. మా మమ్మీ అది ఒక షట్టర్ ఉండే అన్న, షట్టర్ లోపలనే అనుకుంది మా మమ్మీ. అయ్యో, నీకోసం అంత కష్టపడుతున్నారు కదా. ఓకే, మళ్ళీ డాడీ ఎప్పుడు వద్దన్నారా? డాడీ ఫస్ట్ మూవీకి ఎంకరేజ్ చేసిండు కానీ ముందు నాకు ఫుల్ తిట్టిండు మా డాడీ. ఎందుకు ఫుల్ తిట్టిండు? ఇక మూవీసే చేసుకుంటావు కాదు, మూవీస్ ఎందుకురా నీకు, మూవీస్ అవసరమా, నీకు చదువు ఇంట్రెస్ట్ లేదా? అప్పుడు నేను డాడీ చెప్పిన, డాడీ చదువు ఒక్కటే ఉండాలా డాడీ ఇట్లా చెప్పిన. సూపర్. ఏమన్నాడు మళ్ళీ డాడీ? అంటే అప్పుడు నాకు డాడీ ఫుల్ తిట్టిండు. ఇక ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుండు. ఫస్ట్ మూవీకి ఎంకరేజ్ చేసిండు, తర్వాత ఇప్పుడు చేసిండ. పెద్ద మూవీ చూసిండా మీ డాడీ? చూసి ఏమైనా ఏడ్చిండా? ఏం ఏడవలే. మేమే ఏడ్చినాం నీ సీన్ లో చూస్తే. మీ డాడీ ఏడవలేదా? నీ అమాయకంగా మాటలు అవి. ఓకే, ఏడవాలి. ఇప్పుడు సంతోషపడుతుండ? మా మమ్మీ అప్పుడు షూటింగ్ లో మస్తు ఏడ్చింది. అప్పుడు చచ్చిపోయే సీన్ చేస్తున్నా ఆయన, అప్పుడు మస్తు ఏడ్చింది. షూటింగ్ లోనే ఏడ్చింది మమ్మీ? షూటింగ్ లోనే ఏడ్చింది. అప్పుడు బుచ్చిబాబు సార్ షూటింగ్ మధ్యలోనే ఆపి నాకు క్లాప్స్ కొట్టించారు కిందికి దింపి. ఇక జగపతి బాబు సార్ కూడా క్లాప్స్ కొట్టారు నాకు. సూపర్. దక్షస్ మంచిగా పడుకున్నాడని. అరే కానీ చాలా బాగా యాక్ట్ చేసావు నువ్వు, నిజంగా చాలా బాగా యాక్ట్ చేసావు. చాలా బాగా చేసావు. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అది డైలాగ్స్ అవి ప్రాక్టీస్ ఇంట్లో చేసి వెళ్తావా, లేకుంటే అక్కడ వెళ్ళిన తర్వాత సెట్ లో ప్రాక్టీస్ చేస్తావా? కొన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా. ఇంట్లో ఇంకా ఆడి తేడా ఉంటాయి అండ్ కొంచెం తేడా ఉంటాయి కదా, అందుకోసమే ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా, ఆడి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా, ఆడ నేర్పించినవి కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. ఆడ గడబడ అయింది ఇంట్లోది. ఇంట్లోది మంచిగా నేర్చుకోలే. అంటే ఇప్పుడు షూటింగ్ లో నేర్పించింది మంచిగా సెట్ అయింది. కొన్ని ఫొటోస్ దిగినావు కదా నువ్వు, గుర్తుందా నీకు? ఎవరెవరితో దిగినావు? బుచ్చిబాబు సార్ తోటి దిగినా. కాదు, నీకు గుర్తుంటాయా? మతి మార్పు లేదా నీకు? మతి మార్పు ఉందట కదా. చెప్పారు, నాకు తెలిసింది నీకు మతి మార్పు అని. లేదన్నా, లేదు నాకు మతి మార్పు లేదు. మతి మార్పు ఎవరికి ఉంటుంది తెలుసా? మతి మార్పు పిచ్చోళ్ళకు ఉంటది, బుర్ర ఉన్నోళ్ళకు ఉంటది. బుర్ర నేర్న వాళ్ళకు ఉంటది అన్న. రాఘవేంద్ర గారితో ఎప్పుడు దిగినావు? నా చిన్నప్పుడు ఫస్ట్ సర్కార్ నౌకరీ మూవీలో దిగిన. సెట్ లో నిన్ను ఏమని పిలుస్తారు? సెట్లా ఎక్కువ నా పేరు కన్ఫ్యూజ్ అవుతుంది కదా నా అందరికి. నాకు దక్షిత్, దక్షేష్ అని. అవి పల్లా బురుసుది. ఇట్లా కూర్చునేందుకు మళ్ళీ నువ్వు అవి గుంత అవుతుర్రా? ఏమో నువ్వు వేరేలాగా కూర్చున్నట్టు అనిపిస్తుంది.
ఇది పని కూడా చేస్తున్నా షూటింగ్ లో నీకు కెమెరా ముందు. ఓకే, ఇదేంది డబ్బింగ్? ఎప్పుడు చెప్తున్నా డబ్బింగ్? డబ్బింగ్ అది పెద్ద మూవీ. అది పెద్ద మూవీదా? ఏ డైలాగ్ ఇక్కడ చెప్పేది నువ్వు? నైనా నాన్న ఇచ్చిన అదే ఒక 6-7 టైమ్స్ అట్లా పిలిచిర్రన్న నాకు దీంట్లోకా? దానికోసమే ఒక్క ఇగో బుచ్చిబాబు సార్ ఏంటిదో కాన్ఫిడెంట్ గా అది మంచిగా నచ్చలే అని చెప్పిండ్రు. ఏ డైలాగ్ ఇది? నైనా నాన్న ఇచ్చినారు మొత్తనే. చెప్పు ఇప్పుడు నీ స్లాంగ్ లో చెప్పు. నైనా నాన్న ఇచ్చినారు మొత్తనే. ఎందుకే ఇది చెప్పడానికి చాలా టైం పట్టిందా నీకు? ఇప్పుడు మంచిగా చెప్తున్నావుగా. అప్పుడు అంటే అది మంచిగా అనిపించాలి బుచ్చిబాబు గారికి. నైనా నేను విజయనగరం మొత్తాను 2 పలకలు తెచ్చుకుంటాను. ఇదేంటి పొట్ట ఉంది నాలాగా? ఇదే సినిమా? అది కూడా పెద్దనే. పెద్దలేనా? మళ్ళీ ఇప్పుడు పొట్టలేదు, డైట్ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు. ఎన్ని డ్రెస్లు ఇచ్చారు నీకు పెద్దలా? పెద్దలా ఇది మీ నాన్న క్యారెక్టర్ కదా? ఎలా అనిపించింది? ఉపేందర్ సార్ ఎలా అనిపించింది నీతో యాక్ట్ చేయడం? హ్యాపీ అనిపించింది. ఏమేమి చెప్పిండు నీకు? అందరితో హ్యాపీగానే అనిపించింది. మాట్లాడిండా? ఏం మాట్లాడిండా ఆయన? హిందీ ఆయనకు హిందీ ఎక్కువ వచ్చు. అతనికి. మీకు హిందీ వచ్చా? నీకు హిందీ వచ్చు. చెప్పు హిందీ. క్యా హువా భయ్యా? క్యా హిందీ చెప్పు అన్నా కదా నేను. హిందీ బోలో. हिंदी मैं अब हिंदी बोल रहा हूँ भैया. नहीं हिंदी बोलो. हिंदी बोल रहा हूँ. कहाँ हिंदी? हिंदी 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 हिंदी. ఇది ఎప్పుడు జగపతి బాబుతో దిగావు? అది కూడా పెద్ద మూవీలోనే. క్యారీవ్యాన్ లో వెళ్ళి దిగావా? క్యారీవ్యాన్ లో పిలిచారు నాకు జగపతి బాబు సార్. పిలిచి దిగావు. కానీ అసలు జగపతి బాబు ఇలా లేరు కదా షూట్ లో? ఇలా లేరు. మొత్తం పెద్ద ఆయన లాగా చేంజ్. నీ జుట్టు చూడు, జుట్టుకి గాలి వచ్చేసింది. ఓకే, ఇది ఎప్పుడు? అది కూడా పెద్ద మూవీలోనే. పడ్డప్పుడా? చలి పెట్టలే నీకు? చలేం పెట్టరే. రైన్ సీన్ అన్న. అది రైన్ సీన్. రైన్ పైన నుంచి వస్తాయి కదా, అప్పుడు నేను చూసా పైనకి. అవును, కొండలు కూలి పోయేటప్పుడు. ఓకే, జానీ మాస్టర్ ఏమన్నారు? జానీ మాస్టర్ నువ్వు కూడా బాగా చేస్తున్నావు అని చెప్పారు. నాకు అందరు పెద్ద టీం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. జానీ మాస్టర్ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఫుల్ అంటే ఫుల్ ఎంకరేజ్ చేశారు. ఓకే, అందరు ఎంకరేజ్ చేసేటోళ్ళు అన్నమాట నీకు. అవును, బాగా చేయాలన్నా ముందు బాగా చేస్తే. ఈ గడ్డపార పట్టుకుని ఎక్కడ పోతున్నావు? ఏంటిది? గుంత. ఏ మూవీ ఇది? పల్లబూచు రిలీజ్ అయిందా? ఇంకా కాలే. గడ్డపారాలే అన్ని పట్టుకొని పోతున్నావు. ఇక బుచ్చిబాబు సార్ చేసి నీ మీద బుచ్చిబాబు సార్. కానీ ఒక్క ఫోటో లేదు కదా నీకు ఇష్టమైనది? ఏది? రామచంద్రన్ సార్ తోటి అది దిగాలి. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు కదా, దిగాలి. దావత్ మూవీ ఏంటిది? దావత్ అది కూడా అదొక మూవీనే. అది ఫ్రెండ్షిప్. ఒకడు కుట్ర చేస్తాడు మా పైన, మా ఫ్రెండ్షిప్ ని చూసి కుట్ర చేస్తాడు. ఇట్లా మా ఫ్రెండ్ కొడతారు. అప్పుడు మేమందరం కొట్లాడుకుంటాం, మట్టిలో పడి పడి కొట్లాడుకుంటాం. ఇట్లా కొట్టుకుని ఎర్రమందారం ఏంటిది? ఎర్రమందారం అంటే రెడ్ హైబిస్కస్. ఏంటిది? రెడ్ హైబిస్కస్ అన్న. రెడ్ హైబిస్కస్ ఉంది. ఓకే, ముద్దమందారం చేసినాను. ముద్దమందారంలో చేసిన. సీరియల్ కాదన్న, షార్ట్ ఫిలిం ఓటీటీలో చేసావా? ఓకే, నీకు అన్ని తెలుసా? ఆదికేశవాలు ఏ క్యారెక్టర్ చేసినావు? ఆదికేశవాలు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. ఎవరికి అంటే ఇంకంటే లేదు, ఎవ్వరికే లేదు. కానీ నీకు నువ్వే చేసినావు. ఒక మంచి పాటలు పాడరాదు? చిక్రీ సాంగ్ వచ్చా? ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో తిక్క దినేశాలో తిక్క, నా గుండెల్లో పోతా అందే ఒక్క. ఓ చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చికిరి పడతా 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 ఎనకే ఎనకే పడతా సరకు సవారి చూసి వేసి వేసేకేలా చికిరి చికిరి సరిగెట్టే చేప ముందు వెనక నుండే వారికి వేసకేలా చికిరి చికిరి నుండే సరిగెట్టే చేప. ఓకే, చికిరి చికిరి అంటే ఏంటిది? అంటే బుచ్చిబాబు సార్ వాళ్ళ ఊర్లో అంట చికిరి చికిరి అంటే చిక్కులు పడతాయా? చిక్కులే పడవన్నా నువ్వే అంటే ఇట్లా గర్ల్స్ కి చెప్తారంట చికిరి చికిరి. నీకు అది కూడా తెలుసా? ఓకే, బాగా ఎదిగిపోయావు. సోషల్ మీడియాలో చూసినా అన్న. నీకు సోషల్ మీడియా కూడా తెలుసా? సోషల్ మీడియా అంటే ఏంటిది? ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇంకా యూట్యూబ్. మళ్ళీ సోషల్ అంటే సోషల్ సబ్జెక్ట్ అంటే సోషల్ యూఎస్ సబ్జెక్ట్. ఓకే, బుజ్జిబాబు సార్ చెప్పిరా నీకు చికిరి అంటే మా ఊర్లో అంటారా అని? సోషల్ మీడియాలో చూసిన. సోషల్ మీడియాలో చూసినావా చికిరి చికిరి అంటే? ఓకే ఓకే, నువ్వు అన్నావా ఎవరికైనా చికిరి అని? ఎవరికైనా పిలిచినావా మళ్ళీ నువ్వు? ఎప్పుడు పిలుస్తావు మళ్ళీ? నాకేం తెలుసు అన్న, పిలిచినప్పుడు పిలిచినప్పుడు పిలుస్తావు. ఓకే, ఎప్పుడు ఇక సాంగ్ అప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. శృతి హాసన్ గారిని చూసావా? ఐటమ్ సాంగ్ చేయడానికి వచ్చింది చూడు. శృతి హాసన్ ముగ్గురు, జాన్వీ కపూర్, ఇది ఏదో అంటారు కదా, ఏదో సాంగ్ ముగ్గురు కలిసి చేస్తారు చూడు ఇద్దరు. ముగ్గురు కలిసి ఏ సాంగ్ అది? అది ఒక సాంగ్ ఉంటుంది అన్న, ఇట్లా బ్యాట్ పడతారు, ఇట్లా పడతారు, ఇట్లా ఇస్తారు. కూర్చో, తర్వాత చేపిస్తాను నీకు ఇది. ఓకే, మేకప్ వేస్తారా నీకు? మేకప్ వేస్తారా? ఓకే ఓకే. నీకు ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు, ఫేవరెట్ హీరోయిన్ రష్మిక మందన్. ఓకేనా? పెళ్ళికి వెళ్ళినావా రష్మిక గారి పెళ్ళికి? ఏడో ఆ లొకేషన్ తెలియదు నాకు. పిలిచిరా నీకు పెళ్ళికి? అడుగు, ఎందుకు పిలవలేదు? రష్మికను విజయ్ దేవరకొండ అన్నాడు. అన్న పిలవకుండా ఏమైతే అన్న, అంటే అంత దూరాలు వెళ్ళాలి. ఇక్కడనే దగ్గరనే జరిగింది. అడుగు, ఎందుకు పిలవలేదు? పిలుస్తుంది మళ్ళీ తర్వాత ఫంక్షన్ కి. అక్క ప్లీజ్ అక్క, నాకు కూడా పిలువ అక్క. రష్మిక అక్క, విజయ్ దేవరకొండ అన్న ప్లీజ్ అన్న, నాకు కూడా పిలువ అన్న. ఓకే, కలిసినావా? ఇప్పుడు చూసినావా విజయ్ దేవరకొండ గారిని? చూడలేదు. మూవీ చూసినావా? మూవీ అంటే మూవీ పేరు తెలియదు అని చూసినా, మా మమ్మీ డాడీ వాళ్ళు తీసుకెళ్ళారు. ఓకే, నువ్వు వెళ్ళావా ఒక్కడివి థియేటర్ కి? నేను వెళ్ళాను, ఫ్యామిలీతో పాటే వెళ్తాను. నీకు ఫ్యామిలీ ఉందా? మా మమ్మీ, ఇంకా మా డాడీ, ఓకే, మా చెల్లి. ఓకే, మీరు అందరు కలిసి వెళ్తారు, సింగిల్కి వెళ్ళావు. ఓకే, నీ డ్రెస్ ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేస్తారు? మా మమ్మీ. ఓకే, పెద్ద అయినాక నువ్వు హీరో కావాలనుకుంటున్నావు. ఎలాంటి హీరో కావాలనుకుంటున్నావు? రామ్ చరణ్ లాంటి హీరో కావాలి. మరి చాలా కష్టపడాలి కదా? రైతా కష్టపడతా. ఏం కష్టపడతావు? రామ్ చరణ్ సార్ లెక్క జిమ్ చేస్తా. ఇంకా జిమ్ ఒకటే సరిపోదుగా? డాన్స్ క్లాసెస్కి వెళ్తున్నావా? వెళ్తా, నేర్పిస్తారా డాన్స్ నీకు? ఏ సాంగ్ మీద బాగా నేర్చుకుంటున్నావు ఇప్పుడు? ఇది వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. వైబ్ ఉందా? వైబ్ అంటే ఏంటిది? సోషల్ మీడియాలో చూసినావా? వైబ్ అంటే ఏంటిది? చిక్రీ అంటే చూసినావు కానీ. ఒక పాట పాడు, వైబ్ ఉంది బే. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే, నీలో నీ గ్లోబే వైబ్ ఉందిలే, ఆహా వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే, నీ గ్లోబ్ చూసే వైబ్ ఉందిలే, ఆహా. ఓకే, నువ్వు పాట పాడుతున్నా పడుకుంటున్నావు కదా? పడుకోబోతున్నాయి. ఓన్లీ నోరే మాట్లాడుతుంది ఇది. ఈ చెంపలేంది ఐపిల్ పండు లాగా ఉన్నాయి. ఏం తింటావు బాగా నువ్వు? ఫేవరెట్ డిష్ ఏంటిది నీది? చికెన్, ఇంకొకటి ఫిష్. ఫిష్ తింటావా నువ్వు? కడుపులో ఎగురుతావు కదా ఫిష్ తింటే? ఎగరవా? కోస్తే ఎందుకు ఎగురుతాయి అన్నా? అవునా, కోస్తారా ఫిష్ ని? నాకు తెలియదు. కోసి తింటారా ఫిష్? ఓకే, చికెన్ చికెన్ తింటారు. తింటారా? నాకు తెలియదు. ఓకే,
సూపర్ తింటావు నువ్వు అన్ని. మళ్ళీ సూట్లో పెడతారా నీకు ఇవన్నీ? ఇంకొకటి మటన్. ఆ, ఓకే. మ్. మటన్ కూడా తింటావు అనమాట. దేన్ని వదలవు? అవి మూడే నాకు ఇష్టం అన్న. ఉన్నాయి 3, మళ్ళీ ఇంకేముంటాయి? ఇంకొకటి ఫ్రాన్స్ కూడా ఉంటాయి. ఆహా, ఓకే. అవి తినవా? అవి తింటా. ఆహా. ఆహా, ఓకే. మంచి నీకు ఫేవరెట్ మూవీ ఏది? నాకు ఫేవరెట్ మూవీ అంటే ఈ పెద్ది. పెద్ది. ఓకే. పెద్ది రిలీజ్ కాకముందు ఎట్లా ఫీల్ అయినావు? ఇంకా ఎప్పుడు రిలీజ్ అయితే చూసినావా? కొంచెం లేట్ అయింది కదా. కొంచెం లేట్ అయింది. డేట్ ఏప్రిల్ 26th అన్నారు, మార్చ్ 26th అన్నారు, ఏమేమో చేసిర్రు. లాస్ట్కి రిలీజ్ చేసిర్రు. అవును, హిందీలో చూసుకున్నావు తెలుగులో చూసుకున్నావు నీ మూవీ? తెలుగు. ఇంకా వేరే భాషలో చూసుకోలేదా? నీ భాష ఎవరు డబ్బింగ్ చెప్పిరో చూసుకోలేదా? తెలుగు ఒకటే చెప్పినావు కదా నువ్వు డబ్బింగ్? మళ్ళీ అన్ని ఛానల్స్ నువ్వు పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు కదా, అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు హిందీలో అవకాశాలు వస్తే పోతావా? పోతా. మరాఠీలో? మరాఠీలో అంటే మరాఠీ నాకు తెలియదు. తమిళ్లో కూడా పోతా. తమిళ్ కూడా తెలియదు. నేను ఇప్పుడు అన్ని అలవాటు చేసుకోవాలి. నా పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు కదా ఇప్పుడు. ఓకే. మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాలో నీకు? వస్తున్నాయి. ఏమంటున్నారు? మాకు కూడా ఉంటే చెప్పొచ్చు కదరా. ఇట్లా మా మమ్మీకి కూడా ఫుల్ మంది అడుగుతారు. పెద్ద మూవీ తర్వాత నేను ఫేమస్ అయిపోయినా కదా, ఇక మా మమ్మీకి అందరు అడుగుతుండ్రు, మీ బాబుతో పాటు ఇట్లా ఏమైనా ఆడిషన్స్ ఉంటే చెప్పొచ్చు కదా, ఏమైనా మూవీస్ ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్తుర్రు. ఓకే 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 అంటారు కదా. కానీ కష్టపడాలి. ఇంకా కష్టపడాలి. నైట్ షూట్ ఉంటే నైట్ షూట్ చేయాలి. ఇప్పుడు ఫౌజీ మూవీలో అన్ని నైట్ షూట్ ఉన్నాయి. 6 o'clock వరకు ఉంటుంది నైట్ షూట్. మార్నింగ్ 6 o'clock వరకు చేయాలి. ఓకే, అయిపోయిందా నీ పార్ట్? నీ యాక్టింగ్ పార్ట్ ఇంకా ఉందా? మళ్ళీ వెళ్ళాలా? 45 ఇంకా 37 days ఉన్నాయి. ఇంకా 37 days? పెద్ద క్యారెక్టర్ నీ దాంట్లో? ఏమో అన్న తెలియదు. ఏదో రమ్మంటారు చేయమంటారు. కొన్ని సినిమాలు నటించిన తర్వాత మంచి క్యారెక్టర్ అంటే మంచిగా పర్ఫామ్ చేసిన ఎడిటింగ్ ఏమైనా తీసేసిరా అప్పట్లో? దీంట్లో ఏదైనా మూవీలలో తీసిర్రా? ఏడ్చినావా? ఎందుకు ఏడవాలన్నా? తీసే వాళ్ళ ఇష్టం కదన్నా. అది ఇప్పుడు మనం ఏం చేయలేము. డైరెక్టర్ వాళ్ళ ఇష్టం. అది నువ్వు మంచిగా థియేటర్ లోపలికి వెళ్ళేసి నువ్వు చదివి తెచ్చుకోవాలి. పోలీస్ వారి హెచ్చరికలో తీసిర్రు నాది. మొత్తం పిల్లలు ఎవరిది లేదు. పాప మళ్ళీ మంచిగా చేసిన మొత్తమే లేదు. నువ్వు అందరికి చెప్పుకున్నావా మళ్ళీ సినిమాలు చేసినా అని? చెప్పుకున్నా. పోలీస్ వారి హెచ్చరికలో part 2లో ఇస్తా అని చెప్పారు. పోలీస్ వారి హెచ్చరిక part 2 మొత్తం ఫస్ట్ పార్ట్ లో మొత్తం తీసేసారు మిమ్మల్ని. ఫస్ట్ పార్ట్ మొత్తం అసలు నాకు అనుకోలే అన్న. ఫస్ట్ పార్ట్ మొత్తం గయా तू गया सिनेमा को देखने? गया तो पूरा गया. ओके. सच में भैया मैं ऐसे नहीं एक्सपेक्ट करा मालूम. अयो फिर क्या होता है? फ्रेंड्स को फैमिली लेके गया ना? ओनली फैमिली से गया? मेरा सिस्टर. ओके, मम्मी डैडी. पर सिनेमा में नहीं है. गया. ఏమనుకున్నావు మళ్ళీ అప్పుడు సినిమాలు నువ్వు కనిపించకుంటే? అరే అన్నా నేను షాక్ అయిపోయినా. ఓకే, షాక్ అయిపోయినావు అనమాట. రీల్స్ చేస్తుంటావు ఇన్స్టాలో? చేస్తుంటా. ఏం చేస్తుంటావు రీల్స్? అదే రీల్స్ లో ఏం చేస్తావు? రోల్ చేస్తావా? రోల్ అవుతావా నువ్వు? కాదు, రోల్ ఏమో. నీకు ఇంగ్లీష్ వచ్చా? వాట్ డట్ టు గెట్ అంటే ఏంటిది? నాకు నేర్పావా ఇంగ్లీష్? What happened? What happened? What are you doing? Are you eating? Are you not eating? అంటే ఏంటిది? నువ్వు తింటున్నావా? నేను తింటలేను. అది. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? నాకు హిందీ, ఇంగ్లీష్. ఓకే. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. మ్యాథ్సా? నిజంగా చెప్పు, మ్యాథ్స్ వచ్చా నీకు? 4 + 4 ఎంత? 4 in the mind I got 4 fingers. 4, 5, 6, 7, 8. ఎంత? 8. 4 + 4. 4 in the mind I got 4 fingers. మైండ్ ఇక్కడ, 4 ఇక్కడ. 5, 6, 7, 8. మళ్ళీ ఇక్కడ 8 ఉంది కదా, 16 కదా.
4 in the mind, 4 in the finger, 4 in the mouth. ఓకే, సూపర్. మహేష్ బాబు గారిని ఎప్పుడైనా చూసావు? ఏ హీరోస్ ని చూసావు నువ్వు? నేను చమక్ చంద్ర సార్ని చూసిన. దానిలో పెద్దలు యాక్ట్ చేస్తారు కదా, పెద్దలో కలిసావా? పెద్దలో కాదు, ఆ, అది అది నేను ఫస్ట్ వినోద్ ఫిలిమ్స్ గేమ్ చేంజర్ కూడా చేసావు నువ్వు? మూవీలో యాక్ట్ చేసావు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్లో యాక్టింగ్ చేసిన. ఒక 3 days వెళ్ళినా అన్న. 3 days వెళ్ళి అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది ఎక్కువ, ఓ, హార్ట్ ఫీవర్. అది కూడా మ్మ్హ. అందుకోసమే అది సినిమాకి వెళ్ళే గేమ్ చేంజర్. అయ్యో, లేకుంటే అప్పుడే రామ్ చరణ్ గారితో చేసి. అది లేకుంటే అప్పుడే వెళ్ళేటోన్నా. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలే అట్లా. నేను సినిమాలు అంటే తగ్గానన్నా. నేను సినిమాలు అంటే ప్రాణం నాకు. సినిమాలోకి వెళ్తాను నేను. అయ్యో, కానీ ఫస్ట్ టైం నాకు ఎట్లా ఫీవర్ వచ్చిందని ఇక వెళ్ళిపోయాను. అయ్యయ్యో, అట్లా జరిగిందన్నమాట. అవును, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంత టాలెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు తెలిసి నువ్వు ఉప్పల్ కాదనుకుంటా. నువ్వు ఎక్కడదో, ఎక్కడ మీ ప్రాపర్? పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే అన్న. కానీ మా మరపడ బంగ్లా చూకలేత అన్న మా ఊరు. మీరు మరపడ బంగ్లానా? ఖమ్మం సైడ్. ఓకే, అంటే ఇప్పుడు తొర్రూరు దాటిన తర్వాత మరపడ బంగ్లా. అంటే అప్పుడు అప్పుడు ఏడా నేను మాది ప్రాపర్ మరపడ బంగ్లా. వెళ్తుంటావు మళ్ళీ మరపడ బంగ్లాకి? వెళ్తుంటా. నేను ఒక్కసారి వెళ్ళిన మరపడ బంగ్లాకి. ఎస్, చాలా బాగుంటది. ఓకే, మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ అది క్రాంప్టన్ ఆఫీస్లో, కోల్డ్ చైన్ ఆఫీస్లో ఇట్లా చేస్తుంటారు. కోల్డ్ చైన్ ఆఫీస్. కోల్డా? లాజిస్టిక్స్. ఓకే ఓకే, అది చేస్తా. మమ్మీ? మమ్మీ నాతో పాటు. నీ డ్యూటీ సరిపోతుంది. కాదా, నాతో పాటు యాక్టింగ్ చేస్తాయి. మమ్మీ యాక్టింగ్ చేస్తారా? మదర్ క్యారెక్టర్ ఉంటే మదర్ క్యారెక్టర్ వస్తుంది. ఒకసారి పిలుద్దాం, మమ్మీని పిలుద్దామా? పిలుద్దాం. మా మమ్మీ కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుని. ఓకే, పిలు మళ్ళీ మీ మమ్మీని. మమ్మీరా. నువ్వు ఇట్లా కాదు, ఇంట్లో ఎట్లా పిలుస్తావు? ఇంట్లో ఎట్లా పిలుస్తావు? మమ్మీ మమ్మీ అని పిలుస్తాడా? అచ్చా, కూర్చోండి అమ్మా 2 minutes. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా మంచి టాలెంటెడ్ అబ్బాయి. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంత మంచి చిన్న ఏజ్ లో? థ్యాంక్ యూ సార్, మీకు మీడియా వాళ్ళస్ అందరికి, మ్యామ్ సార్ కి, ఇంకా బుచ్చిబాబు సార్ కి చాలా రుణపడి ఉంటాం సార్. సార్ ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, వీడికి చనిపోయే సీన్ వచ్చేంత వరకు నాకు తెలియదు సార్. ఆ సీన్ ఉన్నదని తెలియదు. అయ్యో, అక్కడ నేను సెట్ లో ఎక్కడో బయట పడుకునేదాన్ని. అంటే లోపలికి వెళ్తే బాగుండదు కదా, మళ్ళీ నేను వెళ్తే నాకు సైగ చేస్తూ ఉంటాడు వీడు. జగూద్ బాబు సార్ వాళ్ళంతా చూస్తూ ఉంటారు. వీడు కొన్నిసార్లు భయపడ్డాడు. అయితే నేను చెప్పా, ఏమవ్వదు బేట, ఏమవ్వదు అంటే చాలా వరకు వెళ్ళిపోతాడు సార్. అది ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు బుచ్చిబాబు సార్ కి మేము ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏడ్చారట కదా సెట్ లో? అవును సార్, సడన్ గా పిలిచారు సార్ నన్ను. ఆ రోజు మా సార్ కూడా వచ్చారు. ఆ సార్ చూసి కూడా కొంచెం ఫీల్ అయ్యి అతను బయటికి వెళ్ళిపోయారు మా సారు. నేనే అది చూసి సడన్ గా వీడు చేసి యాక్టింగ్ అని మార్నింగ్ 3 o'clock కి లేస్తారు సార్, 3:30కి మళ్ళీ అక్కడ నుంచి వస్తాము. చాలా స్ట్రగల్. 3 years నుంచి చేస్తున్నాము. మంచి క్యారెక్టర్ ఇప్పుడు వచ్చింది సార్. 7 years ఎక్స్పీరియన్స్. టోటల్ ఎన్ని మూవీస్ చేశాడు అబ్బాయి? 25 దాకా దాటింది సార్. వామ్మో, ఏజ్ కి మించి చేసుకున్నావు కదా. కొన్ని క్యారెక్టర్ లేని, కొన్ని క్యారెక్టర్ ఉన్నాయి. అప్పుడెప్పుడు రాఘవేంద్ర రావు సార్ని ఫస్ట్ ఆశీర్వాదం, అదే మూవీ. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మళ్ళీ ఛాన్స్ వస్తే సార్ తో ఒకసారి కలిసి. ఏది రాఘవేంద్ర గారితో ఏం చేశారు? అది సర్కార్ నౌకరి, సింగర్ సునీత మ్యామ్ వాళ్ళ కొడుకు. అది ప్రమో రిలీజ్ కూడా పిలిచారు సార్ మాకు. ఓకే ఓకే, ఆ మూవీ నుంచి స్టార్ట్. అవును సార్. ఓకే, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది మీ ఫ్యామిలీలో అబ్బాయి గురించి? చాలా బాగుంది సార్. అందరూ ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో గానీ, మా ఫ్యామిలీ వన్లో గానీ, వేరే వాళ్ళ మదర్స్ అంటారు, మా పిల్లలు కూడా ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. మమ్మల్ని అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. మాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అంట. మనం అవకాశం ఇచ్చేది ఏం లేదు సార్. పిల్లలు ఏ రోల్కి వెళ్తే మనం ఎంకరేజ్ చేయాలి. చదువు ఉండాలి, వేరే యాక్టివిటీస్ ఏది పిల్లలకి ఇష్టం అది చేయాలి. అది చేయాలి సార్. అది పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే
వాళ్ళ టాలెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ ఒకప్పుడు నో వచ్చి ఏంది మనకి ఇది మన ఇంటా వంట లేదన్నోళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? మా హస్బెండే మమ్మల్ని పంపించడానికి ఒప్పుకోలేదు సార్, ఎందుకంటే ఫీల్డ్ వేరే కదా, మనకు తెలియదు. కానీ మా ఫాదర్ మా మదర్ ఎంకరేజ్ చేశారు. ఎన్ని గొడవలు అయినా సరే మా ఫాదర్ ని కాదనకుండా మేము ముందుకెళ్ళాము. మా ఫాదర్ చెప్పేవారు వెళ్ళనివ్వచ్చు కదా ఏమవుతుంది అనేసి చేస్తే ఇప్పుడు వాళ్ళ డాడీనే వదలరు. మా అమ్మమ్మ తాతయ్య ఇంకా నాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మా రామ్జీ తాత కిషన్ తాత వాళ్ళు మ్యారేజ్ లో పట్టుకొని పోతారు, నాకు మ్యారేజ్ లో పట్టుకొని పోయి నాకు డైలాగ్ చెప్పిస్తారు. సూపర్ సూపర్. జగపతి బాబు సార్ కూడా థ్యాంక్ యూ సార్. అవును సార్, ఎప్పుడో అనుకున్నాము కలవాలి, శుభలగ్నం అప్పుడు ఒకటి చిరంజీవి సార్ తో సైరానో ఏదో మూవీ ఉంది సార్. ఆ మూవీ చూసినప్పుడు మేము అనుకున్నాం సార్ చనిపోతారు అప్పుడు, సార్ తో ఏమైనా యాక్టింగ్ చేస్తే బాగుండేది ఆ సీన్ లో అనుకున్నాం. కానీ లేదు సార్, లేదు అప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. అప్పుడు అట్లా అప్పుడు అనుకున్నారు, అది తీరిపోయింది. కానీ అబ్బాయికి రామ్ చరణ్ గారికి కలవాలని ఉంది. అవును సార్, మాకందరికి ఉంది సార్. గేమ్ చేంజర్ లో పిలిచాడు బాబు, చిరణ్ అన్న అని గట్టిగా పిలిస్తే అంటే ఫోటో కోసమే పిలిచాము. అంటే గేమ్ చేంజర్ అప్పుడు నేను నా పాప వీడు ముగ్గురం యాక్టింగ్ చేసాం అందులో. కానీ ఆ రోజు తీసేశారు. ఓకే, మమ్మీకి థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే డైలీ నీకు 3 o'clock లేస్తుంది, నీకు మమ్మీ వల్ల ఎవరు పెద్ద కిస్ పెట్టు మమ్మీకి. బాగా చూసుకుంటారు సార్, ఈయన కూడా కష్టపడతాడు ఏది ఉన్నా కూడా. అంటే అందరు వీడితో ఉన్న ఏజ్ వాళ్ళంతా ఆడుకుంటారు, ఇంకేమో చేస్తారు కదా, వీడు మాత్రం వచ్చేస్తారు షూటింగ్. ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆయన ఇలానే ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఇలాంటి ఆనిముత్యాలను బయటికి తీసుకొస్తే రేపటి ఫ్యూచర్ స్టార్ట్స్ అవుతారు. చదువుని మేనేజ్ చేసుకుని, చదువుని వదలొద్దని ఎవ్వరు అన్నారు. చదువు మేనేజ్ చేసుకుంటా ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఉన్న టాలెంట్ బయట పడుతుంది. ఫ్యూచర్ లో చెప్పలేం మనం. సార్ ఇది ఈ ఫీల్డ్ కూడా చదువుతూనే, డైలాగ్స్ రావాలంటే అంత చదువు ఉండాలిగా, చదువు ఉండాలి కంపల్సరీ. కాబట్టి పేరెంట్స్ అందరికి చెప్పేది ఒకటే, స్టడీ మీదనే కాదు, వాళ్ళకి ఏది ఉన్నా స్టడీ అని కాదు, వాళ్ళకు కూడా ఏం కావాలో ఏంటో తెలుసుకొని కొంచెం మనం సపోర్ట్ చేస్తే చాలు. స్పోర్ట్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇష్టం ఉందో ఎంకరేజ్ చేస్తారు. ఇంకా కొన్ని ఓకే, ఆడతావా క్రికెట్? ఆడతా. ఓకే సూపర్, నైస్ అమ్మా, ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అబ్బాయి, ఇంకా ఫ్యూచర్ లో మంచి హీరో కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.